అవి పక్కన వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్స్ మనం తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్లలో ఉండే పోలీస్ స్టేషన్, అంటే మనం మిస్ అయిన మొబైల్ ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత పోలీస్ కంప్లైంట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లోడ్ కంప్లైంట్ నెంబర్, ఈ కంప్లైంట్ నెంబరు కంప్లైంట్ అప్లోడ్ డాక్యుమెంట్ అని లాస్ట్లో చెప్తా. తర్వాత అడ్రస్, అంటే ఫోన్ మిస్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఓనర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత ఐడి కార్డ్స్ ఏదో ఒకటి, ఆధార్ కానీ ఓటర్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఆధార్ కార్డ్ అనుకోండి, ఆధార్ కార్డ్ ఐడెంటిటీ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్, ఓటర్ కార్డ్ అనుకోండి ఓటర్ కార్డ్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఆ డాక్యుమెంట్ను కూడా ఇక్కడ మనం ఏ ఐడెంటిటీ కార్డ్ అయితే ఇస్తామో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే ముందు ఓటీపీ, అంటే జనరేట్ ఓటీపీ, మనం ఫస్ట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్లో ఇస్తాం కదా ఆ నెంబర్, ఇక్కడ ఈ నెంబరే ఆటోమేటిక్గా మనం అక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ కింద వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఓటీపీకి జనరేట్ ఓటీపీ కొట్టగానే మనకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్లో ఓకే ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకు మన ఫోన్ బ్లాక్ అయిపోతుంది. సో ఇది అయితే మీకు ముందు చెప్పే కదా, నేను స్టార్టింగ్లో చెప్పే కదా, ఈ పోలీస్ కంప్లైంట్ నెంబరు అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అని. అయితే మనం మీషోలో ఈ లాస్ట్ డివైస్ డాక్యుమెంట్ కింద ఒక 135 రూపీస్ చలాన్ కట్టాల్సి వస్తుంది అనమాట. చలాన్ కట్టిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది, మీషో నెంబర్ 15 డిజిట్స్ ఏమి ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత ఈ అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ మీద మనం ఒకటి కంప్లైంట్ లెటర్ రాసి, ఇట్లా సో ప్లేస్లో ఇట్లా నాకు మొబైల్ మిస్సింగ్ అయింది, మొబైల్ నెంబర్ దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇది, ఐఎంఈ నెంబర్ ఇది, సో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ ఫోన్ ఏది, మన దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అయితే మనం మొత్తం 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం దీంట్లో. ఒకటి కంప్లైంట్, 2 మన ఐడెంటిటీ కార్డు, తర్వాత థర్డ్ వచ్చేసి మనం మీషోలో కట్టిన చలాన్ ఉంటుంది కదా ఇది. ఈ 3 కూడా మనం 200 KB లోపు సేవ్ చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది అంటే మనం మొబైల్ మిస్ అయినప్పుడు ఈ విధంగా బ్లాక్ చేసుకోవాలని, మనం ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే మనం బ్లాక్ చేసుకోవచ్చు. తర్వాత మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకేసారి మన మొబైల్ దొరికిందని మనకు తెలిసినప్పుడు స్టేటస్లో, అప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికవర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది బ్లాక్ చేసే విధానం. తర్వాత